రూపారెడ్డి మర్డర్పై రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కొనసాగుతుంది. కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నారు. అయితే మనం చూపెట్టచ్చు, కలెక్టరేట్ ముట్టడి చేస్తున్న ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ప్లకార్డులు పట్టుకొని మరి పోస్టర్లు పట్టుకొని మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ శ్రీ రూపారెడ్డి మరణం 11/8/2028 అని చూపెడుతున్నారు. వీళ్ళందరూ కూడా టీచర్లు పాఠశాలలో ఉండే టీచర్లు ఈరోజు ఆ రోడ్డుకు వచ్చి కలెక్టరేట్ వద్ద నిరసన చేస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం. ఏం చెప్తారమ్మా, ఏంటి అసలు రూపారెడ్డి గారు ఆ విధంగా 10th క్లాస్ పిల్లలు అలా చంపేయడము అసలు చాలా నేరము. అసలు టీచర్స్ని అసలు గౌరవించాలి, కానీ అంతగా డ్రగ్స్గా తీసుకొని డబ్బుల కోసం వాళ్ళు ఆ విధంగా తనను ఆ టీచర్ని వెనక నుంచి వచ్చి దూకి వచ్చి ఆ టీచర్ని అట్లా హత్య చేయడము చాలా నేరము. మేము చాలా బాధపడుతున్నాము. అందుకే ర్యాలీగా వచ్చాము. మాకు న్యాయం కావాలని, టీచర్లకు రక్షణ కావాలని కోరుకుంటున్నాం. ర్యాలీగా వచ్చామని చెప్పండి. ఏం చెప్తారు మేడం చెప్పండి. రూపారెడ్డి అంశంలో మీరు ఎవరు మాట్లాడారు చెప్పండి మేడం, వాయిస్ ప్లీజ్ చెప్పండి అమ్మా, పర్లేదు. జరిగిన ఈ ఇన్సిడెంట్ మీద కార్మెల్ స్కూల్ నుండి నిరసన సంఘీభావం తెలుస్తుంది కదా. ఇప్పుడు భావి భారత దేశంలో పౌరులు ఎటు దిశగా వెళ్తున్నారు? ముందు తల్లిదండ్రులు పిల్లలని శ్రద్ధగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎటు వెళ్తున్నారు, మా పిల్లవాడు ఏ టైంకి ఏం చేస్తున్నాడు, చదువు విషయంలో అసలు ఏ మాత్రం ఈ రోజున తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. ఇలా అయితే ఏమైపోతుంది మన సమాజం? ఉపాధ్యాయులు పిల్లల యొక్క భవిష్యత్తును కోరే వాళ్ళకు మంచి చెడు ఏంటిది అని నచ్చజెప్పినప్పుడు వాళ్ళకి నచ్చనప్పుడు మరి ఏం చేస్తున్నారు మా పిల్లలు అని తల్లిదండ్రులు శ్రద్ధగా చూసుకోవాలి. ముఖ్యమైన పాత్ర తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పోషిస్తున్నప్పుడు, ఉపాధ్యాయులకి రక్షణ లేనప్పుడు పిల్లలను మంచి పౌరులుగా ఏ విధంగా తీర్చిదిద్దగలుగుతామండి? ఇది పరిస్థితి. అయితే అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? తల్లిదండ్రులు ఉపాధ్యాయులను మీరు ఇలా క్రమశిక్షణలో పెట్టినప్పుడు మీరు పనిష్మెంట్ చేస్తున్నారు అని వాళ్ళు టీచర్స్ని వ్యతిరేకంగా అడగడం జరుగుతుంది. అలా కాకుండా ఉపాధ్యాయులకు కొంచెం సపోర్ట్గా చేసి పిల్లలు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది వాళ్ళు కూడా గమనిస్తే ఇలాంటి కొన్ని మనము అరికట్టవచ్చు. ఉపాధ్యాయులకు సెక్యూరిటీ అన్నది లేదు. పరిస్థితి ఉపాధ్యాయులకు ప్రత్యేక చట్టాలు చెప్పండి సార్. ఏదైతే నల్గొండలో నాగార్జున సాగర్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాలి. తరగతి గదుల్లోనే విద్యార్థుల భవిష్యత్ అనేది నిర్మాణం జరుగుతుంది. ఆ తరగతి గదుల్లో విద్యార్థులు ఒక భావి భారత పౌరులుగా నిర్మాణం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది. ఉపాధ్యాయుడు అనేవాడు కేవలం విద్యాబుద్ధులతో పాటు అతని యొక్క సత్ప్రవర్తనను నేర్పించడం జరుగుతుంది. నేను ముఖ్యంగా వినిపించేది ఏంటంటే తల్లిదండ్రులకు విద్యార్థులు పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళని అబ్జర్వ్ చేయాల్సినటువంటి యొక్క బాధ్యత అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రుల పైన ఉంటుంది. ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన చాలా విచారకరం. దేశ నిర్మాణంలో యువత ముఖ్య పాత్ర వహించాల్సింది పోయి ఒక ప్రిన్సిపాల్ను చంపడం అనేది చాలా దారుణమైనటువంటి ఒక సంఘటనగా మేము భావిస్తున్నాం. ఏదైతే సమాజం కోరుకున్నటువంటి యొక్క ఉత్తమ పౌరులను తయారు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుని పైన, అదేవిధంగా తల్లిదండ్రుల పైన, ఈ యొక్క సమాజం పైన ఉన్నది. ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటనకు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనిలో ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఉంది. అటు ప్రభుత్వం కఠినమైనటువంటి ఒక చట్టాలు తీసుకోవాలి. కేవలం పోస్కో చట్టం అనేది ఓన్లీ విద్యార్థులకు మాత్రమే ఉంది. ప్రైవేటు ఉపాధ్యాయులు ఏమాత్రం పనిష్మెంట్ ఇచ్చినా, ఏమాత్రం దండించినా కానీ నెక్స్ట్ పేరెంట్స్ వస్తున్నారు. ఇందులో మీడియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. తెల్లారి పేరెంట్ మీడియాని పట్టుకొస్తాడు. మీడియాని పట్టుకొచ్చి టీచర్ని అడుగుతుంటాడు, మా వాడిని ఎందుకు కొట్టినావు, నీకు ఏ రైట్ ఉంది అడగడానికి. అంటే విద్యార్థి ఈ విధంగా తయారైనప్పుడు రేపు క్వశ్చన్ చేసేది అదే తల్లిదండ్రులు.
ఎందుకు కొట్టినాం అనేది కూడా అదే తల్లిదండ్రులు. అంటే కంప్లీట్గా ఉపాధ్యాయులకు ఈ సమాజం అనేది, ఈ ప్రభుత్వం అనేది సంఖ్యలు వేసింది. ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దకుండా ఈ విధంగా సంఖ్యలు వేయడం జరుగుతుంది. ఎనీహౌ ఏది జరిగిన ఈ యొక్క సంఘటన అనేది చాలా విచారకరమైనది. ఈరోజు మేము అందరం దీన్ని ఖండిస్తూ ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ పరిస్థితి రూపారెడ్డి మర్డర్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నామని చెబుతున్నారు. కార్మెల్ స్కూల్తో పాటు రాష్ట్రంలో ఉన్న పలు స్కూళ్ళు, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు స్కూళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తున్నారు. గీతారెడ్డి అమర్ రహే అంటున్నారు. గీతారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని చెబుతున్న అంశం మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులకు ప్రత్యేక చట్టాలు రావాలి. ప్రత్యేక చట్టాలు వస్తే తప్ప మేము పర్ఫెక్ట్గా పనిచేయలేమని చెప్తున్నారు. దీంతోపాటు తరగతి గదుల్లో భవిష్యత్తు నిర్మాణం చేసే మేము ఈరోజు రోడ్లు పట్టే పరిస్థితి వచ్చిందంటే దీనికి ఒక రకంగా ప్రభుత్వమే కారణమని చెబుతున్నారు. అవుట్ స్టూడియో.